మెదక్లో కొలువై ఉన్న ఏడుపాయల వనదుర్గ భవానీ టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ అమ్మవారు గర్భగుడిలో కాకుండా రాతి గుహల్లో కొలువై ఉంటారు. సో అమ్మవారి దగ్గర ఏ మొక్కు కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందని మా ఫ్యామిలీ నమ్మకం. అండ్ ఆల్సో చాలా తెలంగాణ ప్రజలందరికీ చాలా నమ్మకం అన్నమాట. సో ఆదివారం పూట కానీ లేకపోతే అమ్మవారి జాతర జరిగే టైంలో మొక్కులన్నీ నెరవేరినందుకు గాను అందరూ భక్తులు నాటుకోడి లేకపోతే మేకలు, బోనం, బియ్యం ఇలాంటివన్నీ అమ్మవారికి మొక్కులాగా సమర్పిస్తారు. సో ఇక్కడ మా డాడీ అనుకున్నది జరిగినందుకు మా డాడీ బోనాలు, ఒడిబియ్యం అండ్ మేకల్ని సమర్పించారనమాట దేవుడికి. సో ఇక్కడ మా వదిన అండ్ మా పెద్దమ్మ బోనాలు ఎత్తుకున్నారు. అండ్ మేమందరం వెళ్ళి ఒడిబియ్యము అమ్మవారికి సమర్పించేసి వచ్చాం. ఆ ఆలయంలోకి వెళ్తుంటేనే ఆ పీస్ ఆఫ్ మైండ్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. దావత్ అంటేనే హడావిడి అందరం కలవడం, అందరం కలిసి వెళ్ళడం చాలా బాగుంటుంది ఆ ఫీల్. అండ్ ఇక్కడ దావత్ అంటే మామూలుగా ఉండదు కదా మన తెలంగాణ పీపుల్తో. సో మా ఫ్యామిలీలో కూడా మా పెద్దనాన్న, మా బాబాయిలు, మా అత్తలు, మా బావలు, వాళ్ళ బొమ్మర్దిలు అందరు కలిసి కూర్చొని తినడం ఎంత హ్యాపీగా అనిపించిందో. చాలా రోజుల తర్వాత వీ హ్యాడ్ ఎ గ్రేట్ గెట్ టుగెదర్. ఇక్కడ మా బాబాయ్ అండ్ వాళ్ళ బొమ్మర్ది అందరు కలిసి సిట్టింగ్ వేశారు. అండ్ తీన్మార్ లేకపోతే బాగుండదు కాబట్టి నా కోడలు, నా బిడ్డ ఇద్దరు కలిసి మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.